క్లియర్ కట్ గా ఉన్నారు కదా. నూకా కిరణ్ యాదవ్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. కక్ష సాధింపు చర్యలు క్విడ్ ప్రోకో అని కూడా మా మీద ఆరోపణ చేస్తున్నారు. అన్ని పార్టీలకి విరాళాలు ఇచ్చాయి కదా, లేదా ప్రభుత్వం వచ్చి 13 నెలలు అవుతుంటే అనేక అంశాల్లో ఫెయిల్ అయితే వాటిని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు కూడా అలాంటిదే వచ్చిన రోజు నుంచి ఒక టార్గెట్ గా పెట్టుకుని వెళ్తున్నారు. చెప్పండి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ప్రతిసారి సీఎం విఫలమైండు ఏదో ఈవెంట్ నిర్వహించడంలో విఫలమైండు అని చెప్తున్నారు. ఇలా వారికి అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు కేటీఆర్ కానీ అలా ప్రభుత్వానికి ఏంటంటే, పైసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, మన జేబులోకి ఎట్లా వస్తాయి, కేటీఆర్ ఎట్లా ఫేమ్ కావాలి, కేటీఆర్ వరల్డ్ వైడ్గా ఒక ఏమంటారు యువరాజుగా ఎట్లా ఫోకస్ చేయాలన్న దాని మీద వాళ్ళు పనిచేస్తారు. ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు ఏంటంటే, తెలంగాణ ప్రజలకు ఫస్ట్ ఏం అవసరం ఉన్నది, ప్రైమరీగా ఏం అవసరం ఉన్నది, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం చేస్తే ముందుకు వెళ్తారు అనే దాని మీద మేము పనిచేస్తున్నాం తప్ప ఇప్పుడు ఈవెంట్లు తీసుకొచ్చి ఈ సంవత్సర కాలంలోనే ఈవెంట్లు తీసుకురాలేదు, విఫలమైపోయారు, ఇంకో చెప్తారు. మీరు గత 10 సంవత్సరాల కాలంలో ఒక్క ఈవెంట్ పెట్టినంటున్నా, ఒక్క ఈవెంట్ ఒక ఈ కాలర్ రేస్ తీసుకొచ్చి దాన్ని ఒక రాష్ట్రాన్ని బదనాంపాలు చేసిర్రు. ఇలా అవినీతి దాంట్లో కూరుకుపోయారు. కానీ మేమేం చెప్తున్నాం అంటే, మేము ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పింది కాదు, ఇవాళ మున్సిపల్ శాఖ ఆయన ఎవరైతారు ఆయన కంప్లైంట్ చేసిన మా దాంట్లో ఒక 50 కోట్ల రూపాయలు మిస్ అయిపోయినాయి, ఎట్లా పోయినో ఎందుకు పోయినో తెలియదు అనేది ప్రభుత్వ డబ్బు ఖజానాలో మిస్ అయిపోయినాయి అని చెప్పేసి క్లియర్ గా ఆయన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము ప్రాపర్ గా ఇలా ఏమనుకుంటారు అంటే, గవర్నర్కి పంపించి ఇలా ఎవరైతే అపాయింట్ అథారిటీ ఉన్నారో గవర్నర్, గతంలో మినిస్టర్ కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ సరే ఆయన అథారిటీ ఉన్నారు కాబట్టి గవర్నర్కి పంపించి ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మేము ముందుకెళ్ళాం. ఇప్పుడు ఒకసారి గవర్నర్ పోయిన తర్వాత ఆయన ఏదో ఆశామాషిగా సరే తీసుకుపోయి లోపలేయండి అని చెప్పడు కదా. ఆయన కూడా ఒక లీగల్ టీం ఉంటుంది, ఆయనకు అంత వ్యవస్థ పనిచేస్తుంది, వాళ్ళు సలహాలు తీసుకున్న తర్వాతనే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. దాని తర్వాత మేము ఏసీబీకి ఇచ్చినాం. దీంట్లో ఏమంటారు, ఏసీబీకి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే ఎఫ్ఐఆర్ అయింది. ఇంకా దీంట్లో గమ్మతైన విషయం ఏంటంటే, ఎఫ్ఐఆర్ అయిన నెక్స్ట్ డేకే కోర్టు పోయి స్క్వాష్ చేయమంటాడు. అంటే నెక్స్ట్ డేనే ఎఫ్ఐఆర్ కాగానే నెక్స్ట్ డే పోయి స్క్వాష్ చేయమంటాడు. ఇలా కోర్టు క్లియర్ గా చెప్పింది. నిన్న ఎఫ్ఐఆర్ అయిపోయింది, ఈ రోజు నా ముందుకు వచ్చి నన్ను స్క్వాష్ చేయమని చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ లో ప్రాథమికంగా దీంట్లో మీరు 50 కోట్ల రూపాయలు అంటే సిస్టమేటిక్ ప్రొసీజర్ లేకుండా దారి మళ్ళీ అని క్లియర్ గా ఉన్న దాంట్లో ఉన్నది. దానికి తోడు మీరు కూడా నేనే చెప్పినా 50 కోట్లు ఏమని చెప్పి మౌఖికంగా చెప్పినా అని మీరే చెప్పారు. సో ఈ స్టేజ్ లో నేను ఎఫ్ఐఆర్ ఎట్లా క్యాన్సిల్ చేస్తాను, మీరు ఎట్లా వస్తారు, అసలు మీరు మంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసినారు, మరి మీ అడ్వకేట్స్ కి నాలెడ్జ్ లేదా, మీకు నాలెడ్జ్ లేదా, ఎందుకు వచ్చారు, దీంట్లో ఏం ఉన్నది ఏంటి అని తెలవాల్సిందే. రేపు దర్యాప్తు చేస్తే తెలుస్తుంది తప్ప నేనైతే ఇక్కడ కూర్చొని నువ్వు మంచోనివా చెడ్డోనివా దొంగవా అని చెప్పలేను. దీన్ని ఖచ్చితంగా మీరు ఫేస్ చేయాల్సిందే, విచారణ ఫేస్ చేయాల్సిందే అని వాళ్ళ లాయర్లకు చెప్పింది, కేటీఆర్కి చెప్పింది, అయిపోయింది. మేమేమంటున్నాం అంటే, మీరు అంటారు ఇలా కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. ఇలా కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తుంది కాదు, ఇలా డిపార్ట్మెంట్లో మిస్ అయినందుకు వాళ్ళు కేసు పెట్టారు, ఏసీబీలో ఎంక్వైరీ చేస్తారు. మీరు కోర్టు కూడా మీరు ఎక్కడికన్నా పోండి, కోర్టుకు పోయింది, కోర్టు కూడా మీరు విచారణ ఫేస్ చేయడం చెప్పింది. మేమేమంటున్నాం, విచారణకు పోవడానికి మీకేంటి ప్రాబ్లం. ఇంకో విషయం చెప్తా, గతంలో తెలంగాణ పోలీసుల పనితీరు వరల్డ్ వైడ్ గా బేస్ ఉన్నది అని చెప్పి శబాష్ అని చెప్పి మెచ్చుకున్న సందర్భం ఉన్నది. ఇంకా 1200 కోట్ల రూపాయలు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టించి ఇంకా బెస్ట్ గా పనిచేయాలని చెప్పారు. ఇక ఏమంటారు, ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు పోలీసులు చూస్తే ఎందుకు భయపడిపోతున్నారు? గతంలో 10 సంవత్సరాలు మీ దగ్గర పనిచేసినోలే కదా, బెస్ట్ గా పనిచేసినోలే కదా. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మారిపోతారు వాళ్ళందరూ. ఇప్పుడు మీ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళే, మీ దగ్గర ఉన్నోళ్ళే అంతా అదే పోలీస్ వ్యవస్థ కదా, మేమే మార్చలే కదా. మీరు ఎందుకు పోలీసులు చూస్తే భయపడుతున్నారు? మీరు ఒకటే మీరు ఏ తప్పు చేయలేదు, లోటబీస్ కేసు, ఇంకో మాట కూడా నేను లోటబీస్ ముఖ్యమంత్రి అని. ఖచ్చితంగా సరే